హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. మన 7 రోజులు 7 లంచ్ బాక్స్ రైస్ రెసిపీస్ సిరీస్లో ఇదే చివరి రోజు అండి. డే 7లో పిల్లలకు ఎంతో ఇష్టమైన రుచికరమైన పన్నీర్ రైస్ తయారు చేయబోతున్నాము. ఈ రెసిపీ చాలా సింపుల్గా అండ్ తక్కువ టైంలో తయారవుతుంది. లంచ్ బాక్స్కి మాత్రమే కాదు, సాయంత్రం స్నాక్ కింద కూడా సర్వ్ చేయొచ్చు. అండ్ ఇది ప్రోటీన్ రిచ్ రైస్. సో తప్పకుండా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా పన్నీర్ ముక్కనైతే తీసుకొని మనం తరుక్కునే దాంతో ఇలా తరుక్కొని చూసారు కదా ఎలా వచ్చాయో, ఇలా చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక స్మాల్ సైజ్ ఉల్లిపాయ, 3 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా చిన్న అల్లం ముక్క తీసుకొని బాగా వాష్ చేసుకొని తొక్కల్చుకొని చిన్న చిన్న ముక్కల కింద తరిగి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని గ్రౌండ్నట్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ అనేది బాగా వేడెక్కనివ్వాలి. ఇప్పుడు అందులోని జీలకర్ర అనేది వేసుకోవాలి. జీలకర్ర బాగా వేగి చిటపటలన్న తర్వాత మనం కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లి రెబ్బలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అల్లం ముక్కలు అనేవి వేసుకొని బాగా వేపుకుంటూ ఉండండి. ఇక్కడ అల్లము వెల్లుల్లి ముక్కలు అనేవి బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ తరిగి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకుంటూ ఉండాలండి. ఇంకా అందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఆనియన్స్ అనేవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అనేవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనము గరం మసాలా, ధనియాల పొడి, సాల్ట్ అనేది యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అది బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ తురుముకొని ఉంచుకున్న పన్నీర్ ఉంది కదండి, దాన్ని తీసుకొని వచ్చి ఇందులో యాడ్ చేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్తో పాటు పన్నీర్ అనేది బాగా రోస్ట్ చేసుకున్నట్టు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవాలండి. ఎందుకు అంటే మనం ఎండుమిరపకాయలు కానీ పచ్చిమిర్చి కానీ ఏమీ యూజ్ చేయలేదు కాబట్టి ఇక్కడ మనం కొంచెం కారం అనేది యాడ్ చేసుకోవడం వల్ల స్పైసీనెస్ అనేది వస్తుంది కొంచెం. సో ఇక్కడ కారం యాడ్ చేసుకున్నాను అండ్ కొంచెం జీలకర్ర పొడి అనేది యాడ్ చేసుకుంటున్నాను. దాని అంతటిని బాగా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇక్కడ స్టవ్ అనేది సిమ్లో పెట్టుకుంటే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా వండుకొని చల్లార్చున్న రైస్ అయితే ఉంటుంది కదా, దాన్ని తీసుకొని వచ్చి ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. మీరు ఇక్కడ ఒకసారి ఉప్పు కూడా చూసుకోవచ్చు. ఒకవేళ సరిపోలేదు అనుకుంటే మీరు ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు కూడా. అండ్ అన్నం వేసిన తర్వాత విరక్కుండా నెమ్మదిగా కలపండి. అన్నానికి మసాలా అండ్ పన్నీరు కూడా బాగా పట్టేలాగా 2 నిమిషాల పాటు కలుపుతూ ఉంచుకోండి. ఈ పన్నీర్ రైస్ అయితే మనకు చూడడానికి ఎగ్ రైస్ లాగే కనిపిస్తుందండి. అంత బాగా కనిపిస్తుంది అండ్ అంత టేస్టీగా కూడా ఉంటుంది. చివరిగా మీరు కావాలి అంటే కొంచెం కొత్తిమీర వేసుకొని గ్యాస్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా కలర్ఫుల్గా ఉండే పన్నీర్ రైస్ అయితే రెడీ అయిపోయింది. నేనైతే ఈ రైస్తో పాటు ఈరోజు స్నాక్ కింద ప్రోటీన్ కోసమే మళ్ళీ నేను బాయిల్డ్ ఎగ్ అయితే పెడుతున్నాను. అందులో కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ వేసి స్నాక్ బాక్స్ కింద పెడుతున్నాను. ఈ పన్నీర్ రైస్ అనేది పిల్లల లంచ్ బాక్స్కి చాలా మంచి ఆప్షన్. ప్రోటీన్ ఎక్కువగా ఉండడంతో పిల్లలకు ఎనర్జీ కూడా బాగా అందుతుంది. దీంతోపాటు రైతా ఇస్తే ఇంకా రుచిగా ఉంటుంది. ఇలా మన 7 days 7 లంచ్ బాక్స్ రైస్ రెసిపీ సిరీస్ విజయవంతంగా పూర్తయిందండి. ఈ సిరీస్లో మీకు ఏ రెసిపీ బాగా నచ్చిందో నాకు కమెంట్స్లో తప్పకుండా చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇంకా ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మళ్ళీ మరో కొత్త రెసిపీతో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.